హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు విసిపి క్రియేటర్ ఛానల్. మనకి ఉగాదితోటే మనకి నూతన సంవత్సరం అనేది మనకి వస్తుంది. ఈ సంవత్సరంలో మనకి వచ్చి మొదటి పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి రోజు మనకి లక్ష్మీ పూజ అనేది చాలా విశేషంగా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది మనకి నిండుగా కలుగుతుందండి. నేను కొన్ని కుందులంటూ తీసుకున్నానండి. ఆ కుందులు నాకు నిన్న సోమవారంతో వచ్చాయి. ఇవాళ పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు నేను అమ్మవారి ముందు వెలిగిద్దామని అవి అలంకరణ చేస్తున్నానండి. అవి మీకు వీడియో కూడా నేను చేశానండి. వచ్చేటప్పుడు కుందులు ఎలా తీసుకున్నాననేది వాటి లింక్ కూడా ఇచ్చి ఆ వీడియో కూడా నేను పెడతానండి. నెక్స్ట్ మనం పౌర్ణమి రోజు విశేషంగా కొన్ని దీపాలు వెలిగించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. అవి ఏ దీపాలు వెలిగిస్తే మనకి ఆ అనుగ్రహం అనేది కలుగుతుందనేది నేను చెప్తానండి. నేను ఎన్నోసార్లు ఈ పౌర్ణమి పూజ చాలాసార్లు చేసున్నానండి. పౌర్ణమి రోజు ఈ విశేషంగా ఏ దీపం వెలిగిస్తే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనేది కూడా నేను పెట్టాను. మనం విశేషంగా వెలిగించవలసిన దీపం ఏంటంటే ఐశ్వర్య దీపం అండి. ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం అది చంద్రుడితో కలిపి అమ్మవారు ఉంటారు గనక చంద్ర సహోదరి అని అంటారు కనుక మనకి పాలతో అదేనండి చీర దీపం అంటారు. ఆ పాల మీదుగా మనం నువ్వుల నూనెతో మనం దీపాన్ని వెలిగిస్తే చాలా విశేషమండి. ఎందుకంటే చంద్రుడు మనసుకి కారకుడు. మనం సంతోషంగా ఉన్నామంటే అతనే కారకుడు కాబట్టి అది మనం పాలతో వెలిగించే చీర దీపం చాలా విశేషమండి. ఆ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇలా అమ్మవారిని నేను అలంకరించానండి. పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు నేను ఉదయాన్నే పూజ చేసుకుంటున్నానండి. కొత్తగా కుందులు కూడా వచ్చాయని కుందులతో పెట్టి నేను దీపాలు పెట్టుకుంటున్నాను. సాయంత్రం టైంలో మనం చంద్రుడికి కూడా విశేషంగా లలిత అష్టోత్తరాలు అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ కనకదార స్తోత్రాన్ని కూడా మనం పారాయణం చేస్తూ అయ్యవారి ముందు మనం పాలను నివేదించి నేతి దీపాన్ని అయితే మనం చూపించాలండి. ఆ చంద్రుడు కిరణాలు పడేంత వరకు ఆ పాలుని అలాగా మనం ఉంచేసేయాలండి. మినిమము మనము 6ంటికి పూజ స్టార్ట్ చేసామనుకోండి, ఇంట్లో పూజ అయిన తర్వాత మనం బయట 7-8 మనం పూజ చేసుకొని పాలన పెట్టిన తర్వాత పాలు మినిమం 9-10 మనం ఆ పాలను తీసుకొని అప్పుడు ఇంట్లో అందరూ స్వీకరించడం వల్ల మన మనసు చూడండి, కొంతమంది ఎప్పటికప్పుడు బాధపడడం, చాలా మనసు అనవసరంగా తెలియకుండానే ఎక్కువ బాధపడడం, చిరాకు పడడం, ఏడడం అలాంటివి చేస్తుంటారు కదండి. ఆ పాలు అవి తాగడం వల్ల వాళ్ళ మనసు శాంతిస్తుంది. వాళ్ళు కూడా చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోయి వాళ్ళు సంతోషంగా ఉండడం జరుగుతుందండి. తప్పనిసరిగా అది పాటిస్తే చాలా మంచిదండి. పౌర్ణమి రోజు మనం ఆ రోజు జలదీపం కూడా వెలిగించుకుంటే మంచిదేనండి. క్షీరదీపం జలదీపాన్ని కూడా మనం వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారు నీటి నుంచే ఉద్భవించారు కదా, లక్ష్మీ అమ్మవారు జల నుంచే ఉద్భవించారు కాబట్టి జలని కూడా మనం లక్ష్మీ స్వరూపంగానే చూస్తాం. ఎక్కువ గంగను వాడితే ఎక్కువ గంగ వాడకూడదు, లక్ష్మీ నిలవదు అంటూ ఉంటాం కదండి. అందుకని లక్ష్మికి సంబంధించినలో ఈ జలదీపం కూడా చాలా విశేషమండి. జలదీపం కూడా మనం వెలిగించవచ్చు. అది సాయంత్రం టైంలో చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇలా కుందులు ఏర్పాటు చేశాను కదండి, నేతితో నేను దీపాలు వెలిగిస్తున్నానండి. ఇలా కుందుల్లో నేతి దీపాలు అయితే చాలా మంచిదండి, ఐశ్వర్యదాయం కాబట్టి మనం పౌర్ణమి టైంలో నేతితో దీపాలు చాలా మంచిదండి. అది స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి. మనకు ముందుగా గణపతి పూజ చాలా విశేషం కాబట్టి నేను గణపతిని ఇక్కడ పెట్టానండి. సుబ్రహ్మణ్య స్వామి దీపానికి సంబంధించి వెలిగిస్తున్నాను కనుక నేను సుబ్రహ్మణ్య స్వామిని కూడా నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఒత్తులు అమ్మవారికి స్వరూపం ముగ్గురు అమ్మలు కదా, మనకి ముగ్గురు అమ్మలు ఒక రూపంలోనే మనకి ఎప్పుడూ దర్శనిస్తారు కాబట్టి ఆ లలితాదేవి రూపంలో, అందుకని 3 ఒత్తులు విశేషంగా వేస్తే మంచిదండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసిన 6 సంఖ్యలో పువ్వులైనా నైవేద్యాలైనా ఒత్తులైనా ఏవైనా సరే 6 సంఖ్యలో మనం వెలిగిస్తే ఆ స్వామి చాలా ప్రీతి చెందుతారండి. మనకి వెంటనే వరాలు ఇచ్చే తండ్రి ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. సంతానం కాదు, మనకి ఏవైనా ఏ విషయంలో అయినా అతన్ని మనం అడగాలి, మనం కొంగు చాపాలి, కానీ మనకి కొంగు బంగారమై ఉంటారండి. ఆ తండ్రి అంతటి గొప్పటి వరాలు ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామి అండి. నేను చాలా ఇష్టంగా ఆరాధిస్తానండి. అందుకని ఈ కుందుని నేను కూడా రప్పించుకోవడం జరిగింది. ఈ పౌర్ణమి రోజు మనకి అమ్మవారి ముందు ధన కొంచెం అనేది ఎవరైనా ఉంటే తప్పనిసరిగా పెట్టండి. అమ్మవారు
చెయ్యి నుంచి వరాలు ఇచ్చే దగ్గర పెడితే చాలా మంచిదండి. మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఆ రోజు అక్షయ పాత్రని కూడా మీరు పెట్టుకొని ముందే ఉంటే అమ్మవారికి ముందు ఉంచండి. నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి అమ్మవారి ముందు అలా ఉంటూనే ఉంటుంది. మనకి కొత్తగా మనకి అక్షయ తృతీయ కూడా వస్తుంది కాబట్టి కొంచాన్ని అక్షయ పాత్రని కూడా శుభ్రపరిచి ఆ రోజు పూజలో కూడా పెట్టుకుంటే మంచిదండి. కొత్తగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆ రోజును కూడా తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకు ఇప్పుడు కొత్తగా మామిడి పళ్ళు కూడా వచ్చేస్తాయి కదండి. అవి మనకి సింహాద్రప్పని గంధములుపుల తర్వాత మనం అందరం మామిడి పళ్ళు పెట్టడం దేవతలకి మనం ప్రారంభిస్తాం. మాకు ముందుగానే వచ్చేయండి. నేను అమ్మవారికి మామిడి పళ్ళని కూడా సమర్పించాను. అట్టిపళ్ళు కూడా తాంబూలంగా సమర్పించాను. దానిమ్మకాయలు అమ్మవారికి స్వరూపం, చాలా ఇష్టమైనవి కూడా. దానిమ్మకాయలు ఒలిసి పిక్కల రూపంలో పెట్టినా మంచిదండి. నేను దానిమ్మకాయలు కూడా పెట్టాను. నేను పెసరపప్పు అన్నంతో తెల్లటి అన్నాన్ని అమ్మవారికి నివేదించానండి. ఈ పౌర్ణమి టైంలోని లలితామాతకి పెసరపప్పు అన్నంతో అన్నాన్ని కూడా నివేదిస్తే చాలా మంచిదండి. లక్ష్మీ అమ్మవారికి పాలతో నైవేద్యాలు చాలా ఇష్టమైనవండి. అవి సాయంత్రం టైంలో మనం చేసి పెట్టడం వల్ల చాలా మంచిదండి. అమావాస్యలో పౌర్ణంలో లక్ష్మీ అమ్మవారికి తెల్లటి పుష్పాలతో అభిషేకించి కుంకుమ అభిషేకం చేసుకోవడం వల్ల మన ఇంట లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా ఉంటుందండి. ఈ పౌర్ణమి టైం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమావాస్య టైం అన్న చాలా ఇష్టమైన రోజులండి. ఆ టైంలో మనం చేసుకోవాలండి. విశేషంగా చేసుకుంటే మనకి ధనం అనేది బాగా వృద్ధి అవుతుంది. పౌర్ణమి పూజకి ఆనవాయితీలు అలాంటివన్నీ మనం పెట్టుకోకూడదండి. ఇవి లక్ష్మీ కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సింది. మన ఇంట్లో లక్ష్మి ఉంటేనే కదండి సిరిధాన్యాలు ఇవన్నీ ఏవైనా డబ్బుతో మనం కొనుక్కునేవి కాబట్టి అవన్నీ మనకి ఉండాలి. అందుకని మనం లక్ష్మీ కటాక్షం అనేది ముందుగా మనం ఉండాలి కనుక ఈ పౌర్ణమి టైంలో లక్ష్మీ కటాక్షాన్ని ఇలాగ మనం చేసుకోవడం వల్ల మనకునే ఆర్థిక సమస్యలు అనేవి తగ్గి మన ఇంటికి ఐశ్వర్యం అనేది బాగుంటుంది. ఆ రోజు పౌర్ణమి రోజు గుమ్మం ముందు కూడా దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. సాయంత్రం టైంలోనే మనం ఈ పౌర్ణమి పూజ చేస్తాం కాబట్టి గడపలకి ఇటువైపు కూడా మనం దీపం అనేది పెట్టుకోవాలి. తులసి కోట దగ్గర పూజ చేయాలి. చంద్రుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. ఆ పౌర్ణమి రోజు నక్షత్ర దీపమైన పంచదీపమైన వెలిగించుకొని ఆరతని కూడా మనం చూపించుకోవాలండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఈ పౌర్ణమి పూజను మీరు చేసుకొని అష్టైశ్వర్యాలు మీ ఇంట తొలతోగాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని కోరుకుంటున్నానండి.